చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి చెప్పు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు చెప్పు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్వి అండ్ మామ్, మాన్వి అండ్ మామ్ అన్న. మన్వి మన్వి అండ్ మామ్, అండ్ మామ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నామంట. కొండపోచమ్మ రిజర్వాయర్ పోతున్నాం మనం. కొండపోచమ్మ రిజర్వాయర్ పోతున్నాము. చెప్పు. ఆమెకు పార్క్ అని చెప్పిన మంది, ఆమె షాకులు ఉంది కదా. సరే అన్వి, అన్విలా ఇది మంచిగా చూస్తుందో. అన్వి తల్లి ఏం చేస్తున్నారా నువ్వు వెనకాల? ఇజ్జుడి అన్వి ఏం చేస్తున్నా? కొన్ని ఫ్రూట్స్ కనిపించినాయి, ఇక్కడ బండి మీద పెట్టిరు, తీసుకుంటున్నాం. కొంచెం జర్నీ చేసినప్పుడు ఫ్రూట్స్ తింటే మంచి ఉంటుంది కదా అని, కొంచెం డీహైడ్రేట్ కాకుండా తీసుకురాని వెను మా బావ. మనవి నువ్వేం తింటావురా? యాపిల్స్ లేవాడా? లేని తినొద్దు అవుతుందా రా నీకు? ఆపిల్ తినబోతే గ్రేప్స్ తెచ్చింది మా బావ, మస్తు స్వీట్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చారంట తోటలకించి. ఇప్పుడు ఎందుకు అడగమన్నారు? మందులు ఉంటాయని. బయటికి పోదాం ఇప్పుడు. ఇలానే తింటా, ఇలానే ఇస్తాం. పోదామంటే పోదాం. ఎట్లా? వీళ్ళని వేసుకొని అలా టేబుల్ మీద కూర్చొని తినాలి. మరి టైం 11 అవుతుంది. ఇక ఇప్పుడు టిఫిన్ చేయడానికైతే ఇక్కడ ఆగినాం 7 Hills దగ్గర. టిఫిన్ చేద్దామని ఆకలి అవుతుంది. పులిహోర వేసిన ఇంటికాడ, కాకపోతే ఇక అది మధ్యాహ్నం తిందామని బాక్స్లో వేసి పెట్టినాం. టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం. నేను చూపిస్తలేనురా. పప్పు ఎటు పోయిండు? ఎటు పోయిండ్రా పప్ప? ఇక్కడ 7 Hills దగ్గర ఆయనం తింటున్నాం. ఇంకో మా అన్వి తింటుంది, ఆమె ఉగ్గు కదరా. అన్వి ఉగ్గు తింటున్నావా? ఉగ్గు తింటున్నావా? పొద్దున్నే ఆమెకు ఉగ్గు వండేసిన, పులిహోర కూడా చేసిన. ఉగ్గు అట్లనే తీసుకొని వచ్చిన. ఆమె వేరే ఫుడ్ ఏది తినదు కదా. ఇడ్లీ అయినా కానీ ఆమె కొంచెమే తింటుంది. ఉగ్గు అయితేనే ఇక ఆమె మంచిగా తింటుంది, అందుకే ఉగ్గిగా చేసిన. అమ్మ మనమేమో కింద కూర్చొని తింటుంది. ఇది చూడు మనమే, ఏం తింటున్నావు? గ్రేప్స్ తింటున్నావు. బాగున్నాయా? సూపరా? పూరి తెచ్చిండు మా బావ. మెల్లగా ఇగో పూరి తీసుకొని వచ్చిండు మా బావ. ఏడికి వేను బయటకైతే బోర్డు ఉండదు, బయట కూర్చొని తినడు. అయితే పిల్లలు వేసుకొని బయట తినడు కాదు, కార్లోనే కూర్చొని తింటాం. ఇక బయటికి పోతే రచ్చ చేస్తారు ఇల్లు. బాగుందా? ఏమైంది?
టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఇగో జ్యూస్ తీసుకొచ్చిండు మా బావ మన్వి కోసం. ఇంకా ఆమె ఉల్క వస్తుందని వేరే గ్లాస్లో కొంచెం పోసిన, ఆమెకు కొంచెం పోసిచ్చిన. మొత్తం పోసిస్తే ఉల్కపోతే మొత్తం పోతుంది, ఆమెకి కొంచెం ఒక గ్లాస్లో పోసిచ్చిన. మేము కొండపోచమ్మ సాగర్కి వచ్చినాము. మనవి అక్కడ కనిపిస్తుంది కదా, వచ్చినాము. కాకపోతే కార్ పైనకి పోనీకి రాదంట, గేట్స్ అన్ని క్లోజ్ చేసారు. పోతే నడుచుకుంటూ పోనంట, కింద కారు పెట్టి, లేకపోతే కార్ పైన పోరాదంట. ఇక పైన ఎండకి ఏం నడుచుకుంటూ పోతాం పిల్లల్ని వేసుకుని, మళ్ళీ వెనక పోతున్నాం. అగో అగో అంత పైనకి పోవాలి అమ్మ జర్ర. అగో ఈడ గేట్స్ క్లోజ్ ఉన్నాయి. పక్కన నడుచుకుంటూ పోవడానికి కొంచెం ఓపెన్ ఉంది, నడుచుకుంటూ పోస్తుంది. కానీ ఎండ చూడరు ఎంత కొడుతుందో, ఈ ఎండకు నడుచుకుంటూ పోతే సాలు అవుతుంది. అందుకే మళ్ళీ రిటర్న్ పోతున్నాం, కానీ వేరే ప్లేస్కి పోతున్నాం. ఆ ప్లేస్ ఏందో ఇప్పుడు చూపిస్తా. వేరే ప్లేస్కి వచ్చినాం, పోతామని చెప్పిన కదా. ఇది షామీర్పేట్ దగ్గర డీర్ పార్క్ అని ఒకటి ఉంది, జింకల పార్క్. ఆడికైతే వచ్చినాం, చూపిస్తా. ఇంకో ఇదే మండే హాలిడే అంట. పా మన్వి నాడు. టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాం. జింకలు నిజంగానే ఉంటాయంట, చూపిస్తా. బాగుంది, స్టార్టింగ్లోనే బాగుంది. లోపల తిరగాలి. ఇంకా టైమింగ్స్ అయితే ఈవినింగ్ 5 వరకు ఓపెన్ అంట, తర్వాత క్లోజ్ అంట. ఇంకా అప్పటిదాకా ఏమున్నాం, ఏదో కొంచెం సేపు తిరిగి పోతాం. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నాయి. మనమే వాష్రూమ్ పోతాం, మనం కూడా పోదాం. బాగుంది లొకేషన్ అయితే, అడవిలానే ఉంది. లోపలికి పోయినా ఎట్లా ఉంటుందో చూడాలి. జింకలు నిజంగానే ఉంటాయంట. ఇంకా ఉన్నాయని అన్న డౌట్తో వచ్చినాం, కానీ ఉంటాయని అన్నారు. ఆడ అడిగితే పోయి చూడాలి ముందటే. నన్ను చిన్నపిల్లలకి ఆడుకొని ప్లేస్ కూడా ఉంది, బాగానే ఉంది. ఏమైంది మనవి? మేమైతే ఇక జింకలు అని చూసినాము. అవి కదులుతలేవు. అవి చెవులు ఊపుతున్నాయి, ఎట్లా చూస్తున్నాయి అవి? చూసినావా మనవి? అంతేనా, పొదలుగా అయింది ఆల్రెడీ. ఇంకా జూమ్ చేస్తే కనబడి అవి రావా? ఇక వీటికి టైం టు టైం ఫుడ్ ఇస్తారు కావచ్చు. వీడికి గూగుల్ మ్యాప్లో రివ్యూస్ చూసుకొని వచ్చినాం. మంచి స్విమ్మింగ్ పూల్ అది ఇది అన్నీ ఉండి, వచ్చినాక ఏం లేదు. చెట్టుకు ఆకులు కూడా లేవు, కనీసం ఒక 4 జింకలు ఉన్నాయి అంతే. ఆ లాస్ట్ వరకు కూడా చెట్లు ఏం లేవు. కొంచెం ముందు పోయినాం నడుచుకుంటా, ఎట్లా పోయినామో మళ్ళీ అట్లనే వచ్చినాం. ఏం లేదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల జారుబండ తప్ప. మళ్ళీ యూట్యూబ్లో రివ్యూస్ 3 years ఏగో ఉన్నాయి. అనవసరంగా వచ్చినాం. ఏడికి పోయినా ఈరోజు అన్ని ఇట్లనే అవుతున్నాయి. మంచిగా బయటికి మంచిగా కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వచ్చిన, కానీ ఇది కాలేదు. మళ్ళీ పోవాలి ఇక. సప్పుడు కన్ను మూసుకొని ఇంటికి పోతే అయిపో. ఈరోజు ఏడికో తిరుగుదాం అనుకున్నాం, అన్నీ ఫ్లాప్ అయినాయి. కనీసం ఈ షామీర్పేటలో ఇక్కడికన్నా వచ్చి 2 ఫోటోలు దిగుదామని ఊపుతున్నాం. ఏడేమవుతుందో. వచ్చేసినాం లేక్కి, కానీ ఇట్లకైనా వచ్చినాం. ఆ గుడి వచ్చినా అయిపోతుండే, మంచిగా ఉంటుండే కదా బావా, కదా? వాటర్ వాసనే అది. అగో ఆడనే టెంపుల్ ఉంటుంది, కనిపిస్తుందా? ఆడ రేకులు వేసారు కదా, ఆడనే. ఏంటిదిరా? చేపనా? చేపలు లోపల ఉంటాయి. ఇక్కడ హోలీ కూడా ఆడినట్టు మొత్తం కలరే ఉంది. అనులు
మంచిగా సైడ్ యాంగిల్